వెల్కమ్ టు క్యూ న్యూస్. అందరికీ నమస్తే అండి. ఇవాళ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆవేదన ఏంటి, వారు తెలంగాణ కోసం పోరాడిన వారి యొక్క పోరాటం గురించి ఇవాళ మనము మాట్లాడుకుందాము. వారికి గుర్తింపు రాలేదు అన్న ఆవేదనతో చాలామంది ఉద్యమకారులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని మీద మాట్లాడడానికి ఇవాళ మనతో పాటు బీఆర్ఎస్ నుంచి నేతం భాస్కర్ గౌడ్, అలాగే ఒక జర్నలిస్టు శ్రీనివాసు, అట్లాగే తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన చామ శ్రీనివాసు, వీరు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. నమస్తే చిన్న. నమస్తే చిన్న. నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే సీనన్న. మొదట చెప్పండి, మీరు ఒక జర్నలిస్ట్గా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిరు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు ఎవరికి కూడా సరైన గుర్తింపు రాలేదనే ఆవేదన మీలో కనిపిస్తుంది. ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. ఇవాళ జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు. మరి ఈ రోజు అయిన ప్రభుత్వాలు గుర్తిస్తాయా? దీని పట్ల మీరేమంటారు? తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది దీంట్లో పాల్గొని వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగానో కృషి చేసినటువంటి విషయం. అయితే ఈ సందర్భంలో అనేక రకాలుగా ఉద్యమాలు జరిగాయి. తొలి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమం కూడా జరిగింది. ఎంతమంది నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, తర్వాత రైతులు, అన్ని రంగాల వాళ్ళు ఈ ఉద్యమంలో పాల్గొని తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ చాలా వరకు కొంతమంది వందలాది మంది విద్యార్థులు, సామాన్య జనం కూడాను అసూలు బాసినటువంటి విషయం. అయితే ఈ సందర్భంలో అప్పుడు ఆ ఉద్యమ కెరటం ఉవ్వెత్తున లేస్తున్న సమయంలో ఒక మిలియన్ మార్చ్ లాంటి ఉద్యమాలు చాలా అనేకం జరిగాయి. అటు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ ప్రజలు అంతా ఏకదాటిగా రోడ్ల మీదకి వచ్చి తమ యొక్క నిరసనను వ్యక్తం చేయడానికి అనేక రకాల మార్గాలను కూడా ఎంచుకున్నారు. సో దీనిలో భాగంగా నాడు తలెత్తినటువంటి ఆ రబ్బరు బుల్లెట్ల గాయాలకు బలైపోయినటువంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు. వారు అంతేగా శ్రీకాంతాచారి యొక్క మరణం కూడాను ఆ ఉద్యమానికి చాలా ఊపిరి పోసినట్టయింది. ఇలాగా అనేక మంది జర్నలిస్టులు సైతం కూడాను ఈ ఉద్యమంలో పాల్గొని వారి యొక్క నిరసనను కూడా వ్యక్తం చేశారు. సో మొత్తం మీద తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిందంటే ఆ తెలంగాణ సాధన అనేది తప్పనిసరిగా దీంట్లో సాధించి తీరాలనేటువంటి లక్ష్యము అందరిలో ఒక్కటై ముందుకు సాగింది. కాబట్టి దీని లోపల ప్రతి ఒక్కరి పాత్ర. భాస్కర్ అన్న. నమస్తే రాజన్న. అన్న, మీరు చెప్పండి అన్న. తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో మంది యువత ప్రాణాలను అర్పించినారు. ఈ సందర్భంగా మనకి ఇవాళ తెలంగాణ రావడం జరిగింది. మరి ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేదనే ఆవేదన ఎక్కువ కనిపిస్తుంది. దీని పట్ల మీరేమంటారన్న? ముందుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. చనిపోయిన అమరులకు నివాళులు. నూటి నిమిషం మీ ప్రశ్నలనే జవాబు కూడా ఉంది. ఇంకా తెలంగాణ ఉద్యమకారులకు ఏ రాష్ట్రం గురించి ముందు వరుసలో ఉండి వాళ్ళ ప్రాణార్పణలు అనిపించుకున్నావు. కనీసం 1600 మంది కుటుంబాలు అన్నారు. వారికి కూడా న్యాయం చేయలేని 12 సంవత్సరాల నిండు కొత్త రాష్ట్రంగా వచ్చిన మన రాష్ట్రం, ఆ 1600 మంది చనిపోయినారు. దేని కొరకని ఒక్కసారి పాలకులు, ప్రభుత్వాల్లో పరిపాలన చేసే పాలకులు, రాజకీయ నాయకులు ఒకసారి విస్మరించుకోవాలి. వారి కదా ముందు వరుసలో ఉండి తీసుకొస్తేనేగా తెలంగాణ ఈ రోజున ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రం వచ్చింది. భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భించడానికి కారకులు చనిపోయిన అమరులు కదా, విద్యార్థి సంఘాలు కదా, మేధావి సంఘాలు కదా. చిన్న పెద్ద అవ్వ తాత కాకుండా ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్రం, మా ఆత్మ గౌరవం, మా పాలన మాకు కావాలి. సమైక్య రాష్ట్ర దోపిడికి నిరసనగా రాష్ట్రం సాధించిన ముందు వరుసలో ఉన్న ఆ ఉద్యమకారులు ఎక్కడున్నారు, ఏమైనారు? 11-12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ పరిపాలకులు కేవలము రాజకీయ కోణాలతో వస్తున్నారు, రాష్ట్రం ఏలుతున్నారు. పెట్టుబడిదారులని, పైరవగాలని, ఉన్నత వర్గాలని ముందు వరుసలో పెట్టుకొని రాష్ట్రం పరిపాలిస్తున్నారు తప్ప ఏ రోజున ఏ కోసానా కూడా ఈ రాష్ట్రానికి ముందు వరుసలో ఉండి కొట్లాడి ఏ అంశాల గురించి కొట్లాడినారో ఆ అంశాలని విస్మరించి కేవలం సింపుల్ అజెండాలు, వాళ్ళ అజెండాలు పెట్టుకుని పక్కదోన పెట్టించి జనాన్ని వారు అనుకున్న లక్ష్యాన్ని వారు నెరవేర్చుకోవడానికి స్వార్థప్రియ రాజకీయాలు తయారైనాయి. ఈ రోజు మనం చూస్తున్నాం. ఈ రోజు ఇప్పటి వరకు కూడా మేము అడుక్కునే పరిస్థితి అయినాం. నేను కూడా ఒక ఉద్యమకారుణ్ణి. మేము రాష్ట్రం తెచ్చిన దాంట్లో ముందు వరుసలో ఉన్న వాళ్ళం. ముందు వరుసలో పోలీసు లాంటి దెబ్బలు తిన్న వాళ్ళం. సీనన్న కూడా జర్నలిస్టు, మీకు కూడా తెలుసు.
మీ కెమెరాలు పెడితే పోలీసులు తక్కువ కొట్టేవారు, లేకపోతే మమ్మల్ని నూక్కపోయేవాళ్ళు. రోడ్ల మీద ఈ ఎండాకాలంలో సుర్రనే డాంబర్ రోడ్లు కాలుతున్నా కూడా జై తెలంగాణ అనుకుంటూ కూడా ముందు వరుసలో ఉన్న వాళ్ళం. కానీ ఈ రోజు వరకు కూడా ఆ త్యాగాలకు ప్రభుత్వాలు ఎక్కడ కూడా గౌరవం ఇవ్వలేదు, వాళ్ళని ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. అన్న భాస్కర్ అన్న, దీని మీద మీరేమి డిమాండ్ చేస్తున్నారన్న? డిమాండ్ ఏం లేదు. ప్రభుత్వాలు కేవలము వారి వారి పార్టీ యొక్క అజెండాలతోనే వస్తున్నాయి తప్ప తెలంగాణ రాష్ట్ర అజెండాని మైమర్చినారు, తెలంగాణ అమరులని మైమర్చినారు, తెలంగాణ ముఖ్య ఉద్దేశాలని మైమర్చినారు, బునాదులను మైమర్చినారు. నిధులు, నియామకాలు, నీరు అన్నము, ఆత్మ గౌరవంతో తెలంగాణ కావాలన్నాము, సామాజిక తెలంగాణ కావాలన్నాము. దాని గురించి కదా మేము కొట్లాడింది. వీటన్నింటి కూడా పక్కా పెట్టుకొని వాళ్ళు సెల్ఫ్ అజెండాలు, ఉచిత స్కీమ్లతోని ప్రజలని మైమర్పించేసి పక్కదోని పట్టించేసి రాజాధికారంలో రాజులై, మంత్రులై, ముఖ్యమంత్రులై పదవులు అనుభవిస్తున్నారు తప్ప ఈ రోజు వరకు కూడా చనిపోయిన అమరుల సాక్షిగా తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ముందు వరుసలో అనుకున్న కలలుగా నెరవేర్తలేదు. ఆ దిశలో ముందు పరిపాలన జరుగుతుంది. దానికి పూర్తిగా మరొక్కసారి తెలంగాణ ప్రజలు ఒక్కసారి గమనించాలి. వారందరూ మేధావులు, విద్యార్థి సంఘాలు, కవులు, కళాకారులు. వాస్తవం కదా మనం మాట్లాడుకునేది. అడుగు ఈ రోజు 250 గజాలు ఇస్తా అంటున్నారు. 11-12 సంవత్సరాలు అయిపోయినాక అమరుల కుటుంబాలకు పింఛని ఇస్తాం, వాళ్ళకి పెన్షన్ ఇస్తాం, ఆ తర్వాత ఐడి కార్డు ఇస్తాం అనుడు మాత్రమే తప్ప చేడు లేదు. ఉదాహరణకు మనం బీసీ బిల్లును చూసినాం ఏ విధంగానో, ఈ కమిటీని కూడా వేసిరు. ఈ కమిటీని కూడా మాకు తెలిసి ఈ కమిటీ వల్ల ఎంత మటుకు న్యాయం జరుగుతుంది, ఎంత మటుకు ముందు తీసుకెళ్తారు అనేది చూడాలి. మీరు చెప్పండి, ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏంటి? ముఖ్యంగా చూస్తే తెలంగాణ ఉద్యమంలో వ్యవహరించిన వాళ్ళకందరికీ ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో వాటన్నిటిని వెంటనే అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం ముందుంచారు. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన హామీలు కూడాను వారికైనా ప్రత్యేకంగా తెలుసు. ఇప్పుడు ఇటీవల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వాళ్ళకందరికీ భూమి ఇవ్వాలని చెప్పేసి, వారి యొక్క వృత్తి కూడా ఉండాలి, వారికి ఒక ఐడెంటిఫికేషన్ కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి, అసలైన ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా రోజులుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి విషయమే. ఈ విషయంలో అటు మంత్రివర్గం కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కానీ కూడా సుముఖంగానే ఉందని భావించవచ్చు. కానీ ఉద్యమకారులకు ఆఖరి క్షణంలో ఎక్కడైనా అన్యాయం జరిగేటువంటి ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి మాలో ఒక రకమైనటువంటి ఆవేదన కనబడుతుంది. అసలైన ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వము వారికి సరైన న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే థ్యాంక్ యూ సీనన్న. మొత్తానికి తెలంగాణ ఉద్యమకారులంతా కూడా తెలంగాణ కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్క ఉద్యమకారుడికి, అంటే నిజమైన ఉద్యమకారుడికి ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సినటువంటి యొక్క ఏవైతే హామీ ఇచ్చిందో ఆ హామీని పూర్తి చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. గతంలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారులకి సరైన గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైన గుర్తించి తెలంగాణ ఉద్యమకారులకు కావాల్సినటువంటి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చి వారికి ఒక మంచి గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి కూడా మనము ఇక్కడ ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, తెలంగాణ జర్నలిస్టులు కావచ్చు కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే, ఓవర్ టు స్టూడియో. క్యూన్యూస్లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.